ఇలాంటి చిన్న చిన్న సాంకేతిక విషయాలలో పక్కా జాగ్రత్తలు తీసుకున్నప్పుడే మీ కలల ఇల్లు తరతరాల పాటు పటిష్టంగా నిలుస్తుంది. నిర్మాణ రంగంలో నాణ్యతే మా నమ్మకం. ఒక భవన నిర్మాణంలో స్లాబ్ వేయడం ఎంత ముఖ్యమో దాన్ని అంతే బలంగా మార్చడం కూడా అంతే ముఖ్యం. చాలా మంది ఇల్లు కట్టేటప్పుడు సిమెంట్ ఇసుక నాణ్యతపై పెట్టే శ్రద్ధ, ఆ తరువాత చేయాల్సిన క్యూరింగ్ ప్రాసెస్ పైన అస్సలు శ్రద్ధ చూపరు. కానీ కాంక్రీట్ పూర్తి స్థాయి గట్టిదనాన్ని సంతరించుకోవాలన్నా, భవిష్యత్తులో ఎలాంటి లీకేజీలు రాకుండా ఉండాలన్నా సరైన పద్ధతిలో క్యూరింగ్ చేయడం అత్యంత విధిగా చేయవలసిన పని. ఇక్కడ మీరు చూస్తున్నట్లుగా స్లాబ్ పైన చిన్న చిన్న గట్లు నిర్మించి నీటిని నిలబెట్టే ఈ పద్ధతిని పాండింగ్ మెథడ్ అని అంటారు. కాంక్రీట్ సెట్ అయిన తర్వాత అందులోని రసాయన ప్రక్రియ సరిగ్గా జరగడానికి ఈ నీరు నిరంతరం తోడ్పడుతుంది. కనీసం 14 నుండి 21 రోజుల పాటు స్లాబ్ పైన ఈ విధంగా నీటిని నిలిపి ఉంచాలి. ఇలా చేయడం వల్ల కాంక్రీట్ లోపల వేడి తగ్గి ఉపరితలంపై ఎయిర్ క్రాక్స్ రాకుండా ఉంటాయి. ఇది స్లాబ్ యొక్క ఆయుష్ని రెట్టింపు చేస్తుంది. అలానే మీకు మా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్, షేర్ మరియు ఎవరైనా మీ స్నేహితులు లేదా బంధువులు ఇల్లు కట్టుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది.